మనకి ఎవరికైతే ఈ సూర్యగ్రహణ ప్రభావం ప్రపంచమంతా ఉంది కాబట్టి అందులో మనము ఒక భాగమే. మన దేశం మీద లేకపోయినా మనం ఒక నమ్మకంతో ఏదన్నా మనం పరిహారం చేసుకుందాము అన్నటువంటి భక్తిభావం ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా పరిహారాలు చేసుకునేటట్టుగా ఉంటాయి. ఇది ఏది ఖచ్చితంగా చేసుకోమని కూడా చెప్పట్లేదు. చాలా అలాగే మనకు గ్రహణం అంటే కొన్ని పద్ధతులు ఉండేవి. గ్రహణం పట్టేసినటువంటి సమయం, గ్రహణం మధ్యస్థ సమయం, గ్రహణం విడుపు సమయం, అప్పుడు ముందుగా స్నానం ఆచరించాలి, చివరిలో ఆచరించాలి. అలా చేయడానికి గ్రహణం మన మీద ప్రభావం లేదు, పైగా అది పగటపూట జరగట్లేదు కనుక సాయంత్రం పడుకుండే ముందే స్నానం చేసుకొని పడుకోవచ్చు. ఉదయం నిద్రలేసిన వెంటనే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించవచ్చు. ఇక పరిహారాల విషయం నమ్మకంగా చేసుకునేటువంటి వారు మరుసటి రోజు, ఎందుకంటే ఇది రాత్రి 21వ తారీఖు రాత్రి 10:59 అంటే ఇంచుమించు 11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 22వ తారీఖు తెల్లవారుజాములు 3:23 వరకు ఇంచుమించు 4 గంటల 20 నిమిషాల వరకు దీని పరిధి ఉంది. సో మనకు ఆ టైంలో మనం ఎప్పుడు తెల్లవారుజాములో మనం నిద్రలేసి అవన్నీ శుద్ధి చేసుకోవడం, స్నానాలు చేసుకోలేం కనుక 22వ తారీఖు సోమవారం తెల్లవారితోనే మనం ఉదయాన్ని సూర్యోదయమై ముందుగానే నిద్రలేసి అందరూ స్నానం ఆచరించి ఇంటిని శుద్ధి చేసుకొని సూర్యారాధన చేసుకోవచ్చు. సూర్య భగవానికి నిర్దేశించినటువంటి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మనం పేద బ్రాహ్మణులకి పేదవారికి దానం చేయొచ్చు. సో సూర్యారాధన, సూర్యాష్టకం చదువుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం ఇవి చేసుకోవచ్చు. సూర్య భగవానికి సంబంధించిన అష్టోత్తరం చేసుకోవచ్చు. ఈ సూర్య భగవానికి సంబంధించినటువంటి ఆయన గాథలు, ఆయన చరిత్ర, దానికి సంబంధించిన అవి చదువుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.